హలో ఫ్రెండ్స్, ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు, వన్ సైడ్ పాదం పెట్టి స్టిచ్చింగ్ చేస్తాం కదా, ఈ పాదం కూడా సేమ్ అలాగే పెట్టి స్టిచ్చింగ్ చేసి చూపించండి అని అడిగారు. ఆమె కోసం ఈ వీడియో చేస్తున్నాను, చూడండి. ఈ విధంగా స్క్రూ అయితే మనం లూజ్ చేసుకొని పక్కకి జరుపుకొని సూది కిందకి దించి మనం ఫస్ట్ అయితే చెకింగ్ చేసుకోవాలి. తర్వాత మనం ఇదిగోండి ఈ విధంగా పైపింగ్ అయితే ఈ విధంగా పెట్టి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, వన్ సైడ్ పాదం పెట్టి కుట్టినట్టే ఉంటుంది మనకు. అసలు దానికి దీనికి ఏ డిఫరెంట్ అనేది ఉండదు. కాకపోతే మాటికి పాదం మార్చే మనకు ఇబ్బంది అనేది ఉండకుండా ఉంటుంది. తర్వాత మనం దీని మీద లైనింగ్ పెట్టి ఈ హ్యాండ్కి అయితే నేను పైపింగ్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. చూడండి, లైనింగ్ పెట్టి కూడా అటాచ్ చేసి స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. ఎంత నీట్గా ఎంత పర్ఫెక్ట్గా అయితే ఫినిషింగ్ వస్తుందంటే అంత నీట్గా అంత బాగా అయితే ఫినిషింగ్ అనేది వస్తుంది మనకి. చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా మీరు, ఎలా ఉందో మీరే చూడండి. తర్వాత మనము లైనింగ్ మీద ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. లైనింగ్ మీద ఒక స్టిచ్ వేసుకొని ఈ లైనింగ్ మనం లోపలికి ఫోల్డింగ్ చేసుకొని ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ టాప్ స్టిచ్ వచ్చి నేను రైట్ సైడ్ వేయడం చూపిస్తాను. చూడండి, పాదం అయితే పక్కకి జరిపి నేను రైట్ సైడ్కి వేస్తాను. ఇదిగోండి, వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఈ విధంగా రైట్ సైడ్కి జరుపుకొని మనకు లెఫ్ట్ కావాలా రైట్ కావాలా ఏ సైడ్ కావాలనేది మనం చూడండి. ఫస్ట్ మనం సూది కిందకి దించి చెకింగ్ అనేది చేసుకోవాలి. చెక్ చేసుకొని మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. పైపింగ్ అనేది ఎంత నీట్గా ఎంత పర్ఫెక్ట్గా ఉందో చూడండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. ఇది 3-in-1 పాదం అండి. ఇది ఉంటే చాలా బాగా మనకి యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు నేను చూడండి మధ్యలోకి సెట్ చేసి మామూలుగా బ్లౌజులు కుడతాం కదండి, ఆ కుట్టు అయితే వేస్తాను. చూడండి, హ్యాండ్ మొత్తం మనం లైనింగ్ అటాచ్ చేసి స్టిచ్చింగ్ చేస్తున్నాను. చూడండి, ఈ పాదం ఉంటే మాటికి మనము అసలు ఏ ఇబ్బంది పడకుండా పాదాన్ని మార్చుకోవాల్సిన అవసరమే ఉండదు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.